కాకినాడ రోర్ల మండలం తిమ్మాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయానికి కాకినాడ రోర్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, అరుణ దంపతులు విచ్చేశారు. ఆలయంలోకి విచ్చేసిన ఎమ్మెల్యే నానాజీ దంపతులకు జనసేన పార్టీ గ్రామాధ్యక్షులు మాధవరపు తాతాజీ, ఆలయ అధికారులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే నానాజీ దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం నానాజీ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ తిమ్మాపురంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని ఈరోజు స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని 13వ తారీఖు వరకు కూడా స్వామివారికి విశేష పూజలు ఉంటాయి. 10వ తారీఖు గురువారం నాడు స్వామివారికి రాత్రి 8 గంటలకు స్వామివారి కోనేరులో తెప్పోత్సవం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు ఆదివారం స్వామివారికి ఉదయం చక్రస్నానము మరియు ద్వాదశ ప్రదక్షిణలు గుడి ఆలయంలో జరుగుతాయి. తదనంతరం స్వామివారి అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. అలాగే 13వ తారీఖు రాత్రి స్వామివారికి శ్రీ పుష్పయాగ కార్యక్రమం జరగబడుతుంది. ఈ తిమ్మాపురంలో వెలిసినటువంటి వేణుగోపాల స్వామివారి సంతాన వేణుగోపాల స్వామి వారిగా ప్రసిద్ధి. ఈ యొక్క దేవాలయంలో నిత్యం పూజలు చేస్తూ ఉన్న వారికి అనేక మందికి సంతానం కలగజేసి స్వామివారి విశిష్టతను చాటు చేసుకున్నారు. భక్తులందరూ కూడా ఈ 5 రోజులు కూడా స్వామివారి సేవలో పునీతమై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క దేవాలయానికి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ గారు విచ్చేస్తున్నారు. గ్రామ పెద్దలైనటువంటి మాదరపు తాతాజీ గారు, గంగమల నాగస్వామి గారు, తలాటం సత్యనారాయణ స్వామి గారు, అలాగే పెద్దలందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పునీతులు కావాల్సిందిగా